హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు హను ఫుడ్ అండ్ టిప్స్. నా ఛానల్ నేమ్ వచ్చేసి హను ఫుడ్ అండ్ టిప్స్ అండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మనం ఈరోజు బటర్ చికెన్ ఎలా చేయాలో చూద్దామండి. నేను 1/2 kg చికెన్ తీసుకొని దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాష్ చేసుకొని 2-3 సార్లు వాష్ చేసుకొని ఏమి నీళ్ళు లేకుండా వంచేసుకోవాలండి. ఇలా వంచేసుకున్న తర్వాత 1/2 టేబుల్ స్పూన్ దాకా పసుపు యాడ్ చేసుకోవాలి. పసుపు యాడ్ చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ దాకా కారం వేసుకున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా ఉప్పు యాడ్ చేసుకోండి. మనం జింజర్ గార్లిక్ పేస్ట్ని కూడా ఫ్రెష్గా తయారు చేసుకోవాలండి. దాన్ని 1 టేబుల్ స్పూన్ దాకా జింజర్ గార్లిక్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకున్నాను నేను. ఇలా వేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ దాకా పెరుగు వేసుకున్నాను. పెరుగు వేసుకొని ఒక 1/2 లెమన్ తీసుకొని దాంట్లో విత్తనాలు తీసేసుకొని లెమన్ జ్యూస్ పిండుకోవాలండి చికెన్లోకి. ఇలా చికెన్లోకి పిండుకున్న తర్వాత దీన్ని అంతా బాగా మిక్స్ చేసేసి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మీకు కావాలనుకుంటే ఒక 10 నిమిషాల దాకా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. లేకపోయినా కూడా పర్వాలేదు. తర్వాత ఇప్పుడు మనం దీన్ని ఇలా తయారు చేసిన తర్వాత మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నాము. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని గ్యాస్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత బాగా ఆయిల్ వేడైన తర్వాత ఆల్రెడీ మనం మసాలా పట్టించినటువంటి చికెన్ తీసుకొచ్చుకొని ఈ ఆయిల్లోకి వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత బాగా వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా చికెన్ అనేది ఎంత బాగా ఫ్రై చేసుకుంటే కర్రీ అనేది ఎంత టేస్ట్ వస్తుంది. ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత అప్పుడే మనకి చికెన్ ముక్కలు బాగా రెడ్ కలర్ అయిపోయి ఆయిల్ సపరేట్ అయిపోయి ఇలా ఉంటుందండి. ఇలా అయిపోయిన తర్వాత చికెన్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం దీన్ని అంతటినీ ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. దీన్ని అంతటిని తీసేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత అదే ప్యాన్లోకి మనం ఒక 2 టేబుల్ స్పూన్ దాకా బటర్ యాడ్ చేసుకోవాలి. బటర్ యాడ్ చేసుకున్న తర్వాత బటర్ అంతా బాగా కరిగిపోవాలి. బటర్ బాగా కరిగిన తర్వాత అందులోకి మనం హోల్ గరం మసాలా అంటే ఏమీ లేదండి. అందులోకి మనం యాలకులు, లవంగాలు, తర్వాత ఒక 10 దాకా మిరియాలు వేసుకోవాలి. అలా యాడ్ చేసిన తర్వాత 3 పచ్చిమిర్చిని కూడా పొడవు కట్ చేసుకున్నాను, వాటిని వేసేసుకోవాలి. తర్వాత జీలకర్ర కూడా ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా యాడ్ చేయాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత ఒక ఆనియన్ని పొడవు ముక్కలు కట్ చేసుకొని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఎల్లిపాయలు ఒక 3 తీసుకొని దాన్ని ఇలా తుప్పు తీసేసుకొని ముక్కలుగా కట్ చేసుకొని అవి కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. ఇలా చేసుకున్న తర్వాత ఒక టమాటోని బాగా ముక్కలుగా కట్ చేసుకొని వాటిని కూడా దాంట్లోకి యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న టమాటోని, ఉల్లిగడ్డని అన్నిటిని బాగా కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాల దాకా కుక్ చేయాలి. ఆ తర్వాత 10 నిమిషాల తర్వాత మనం ఒక 2 టేబుల్ స్పూన్ దాకా జీడిపప్పు వేసుకోవాలి. ఇలా జీడిపప్పు వేసుకొని 1 టేబుల్ స్పూన్ దాకా మళ్ళీ చిల్లీ కారం అనేది మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ దాకా ధనియాల పౌడర్ యాడ్ చేసుకొని అన్నిటిని బాగా కలుపుకోవాలి. టమాటోలని, ఉల్లిగడ్డని, మసాలాలని అన్నీ బాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ దాకా కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకుంటే టమాటో అనేది బాగా మనకు మెత్తపడాలన్నమాట. అప్పుడు టమాటో బాగా పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్ పెట్టేసుకొని ఆ ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ దాకా బటర్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్
దాన్ని 1 టేబుల్ స్పూన్ దాకా వేసేసుకొని చికెన్ అంతటిని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత అండి మనం హోటల్ స్టైల్లో ఇలా బటర్ చికెన్ని రెడీ చేసుకోవచ్చు ఇంట్లోనే.